అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈరోజు ఛానల్‌కు స్వాగతం. 1963వ సంవత్సరంలో ఉత్తరాఖండలోని డెహ్రాడూన్ అక్కడ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. చదువుని చూపుతో కొలవద్దు. అవకాశం ఇస్తే ప్రతిభ వెలుగుతుంది. ఆ రోజుల్లో చదువు అంటే పుస్తకాలు, వ్రాత, గ్రంథాలయాలు. కానీ చూపు లేని వారి కోసం చదవడానికి పుస్తకాలు లేవు. బ్రెయిలీ పుస్తకాలు అరుదు. చదవాలనే కోరిక ఉన్న అవకాశం లేదు. అందుకే అనేక మంది ప్రతిభావంతులు విద్యకు దూరమయ్యారు. ఇదే ఆలోచనతో 1963వ సంవత్సరంలో డెహ్రాడూన్‌లో నేషనల్ లైబ్రరీ ఫర్ ది బ్లైండ్ స్థాపించబడింది. ఈ గ్రంథాలయం లక్ష్యం ఒక్కటే, అంధులకు చదువు అందించడం, బ్రెయిలీ పుస్తకాలు అందుబాటులో ఉంచడం, జ్ఞానం అందరికీ సమానం అని నిరూపించడం. ఇది కేవలం గ్రంథాలయం కాదు, అది ఒక వెలుగు కేంద్రం. అక్కడి నుంచి బ్రెయిలీ పుస్తకాలు, ఆడియో పుస్తకాలు, ప్రత్యేక పాఠ్య సామగ్రి అంధ విద్యార్థులకు చేరాయి. ఒకరి కళ్ళకు చూపు లేకపోయినా వారి భవిష్యత్తుకు దారి చూపించే జ్ఞానం వచ్చింది. ఎందరో జీవితాలు మారాయి. అక్కడ చదివిన పిల్లలు చదువులో రాణించారు, ఉద్యోగాలు పొందారు, ప్రతిభను నిరూపించారు. ముఖ్యంగా మాకు హక్కు ఉంది అనే ధైర్యం వచ్చింది. 1963లో డెహ్రాడూన్ స్థాపించబడిన జాతీయ అంధుల గ్రంథాలయం భారతదేశంలో చూపు లేకపోయినా విజయం సాధించవచ్చు అనే నమ్మకం బలపరిచింది. జ్ఞానం అనేది చూపులో కాదు, మనస్సుతో చూడాల్సిన వెలుగు. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.